నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. ములక్కాడ పచ్చిరొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలని ఏం కావాలో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, టమాటా ముక్కలు, 2 ములక్కాడ ముక్కలు, 4 టమాటాలు చిన్న ముక్కలు కోసుకున్నాం కదా ఇవి. నూనె కాగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని వేయించేసుకుని దాంట్లోనే 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, ములక్కాడ ముక్కల్ని దాంట్లో వేసుకుని కలుపుకోవాలి. దీంట్లోకి మసాలా అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని 2 స్పూన్లు మసాలా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి. మసాలా కొంచెం వేగిదాకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని కారం అన్నీ వేసేసుకున్న తర్వాత మంటని తగ్గి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మగ్గనిచ్చి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది కదా. అందుకు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని శుభ్రంగా ఆయిలించేసుకోవాలన్నమాట. నీళ్ళు లేకుండా పొయ్యి మీద పెట్టుకుని పసుపు వేసుకుని ఆయించుకుని మనం రెడీ చేసుకున్న కూరల్లో వేసేసుకోవడమే. రొయ్యలు దీంట్లో వేసుకుని కలిపేసుకుని బాగా కలుపుకోవాలి. మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ తగ్గ సాల్ట్, 2 స్పూన్లు కారం కూడా వేసాం, 1/2 టీ స్పూన్ పసుపు, కారం 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని కలుపుకొని చూసుకుంటా మూతను పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. ఇలా వండుకుంటే పచ్చిరొయ్యలు ములక్కాడ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ మాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మాకు కామెంట్ చేయండి.